కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జస్టిస్ ఘోష్ నివేదికను కేసీఆర్తో పాటు హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. కమిషన్ నివేదిక పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందన్నారు. కాబట్టి కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు. కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లు హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? జస్టిస్ పినాకి కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు. 2 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. రాజకీయ ప్రతిపాదింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందనేటువంటిది దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా కమిషన్ నివేదికను తయారు చేస్తూ దానిపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడమే కాకుండా కమిషన్ చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పినట్టు వినుకుంటూ అప్పుడు ఆరోపణలు చేసినవి కూడా పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి రిటర్న్ గా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమిషన్ కు నివేదికను ఎట్లా కావాలో వాళ్ళకు కావాల్సిన విధంగా చేశారని చెప్పినటువంటి అంశం చూస్తూ ఆ కమిషన్ నివేదికను నిలిపివేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి పిటిషన్ అడ్మిట్ అయ్యేట్టు తెలుస్తుంది. దీనిపైన తదుపరి విచారణ నెక్స్ట్ డేట్ హైకోర్టు నుంచి రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి దాంట్లో నివేదికలో మనం గతంలో చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి కూడా పొంతన లేనటువంటి సమాధానాలు తీసుకొచ్చారు. ఆ మొత్తం రిపోర్ట్ లో వారికి కావాల్సినటువంటి అంశాలను మాత్రమే తీసుకుంటూ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో ఒక వ్యక్తిని తప్పు అని చెప్పడానికి ఎన్ని రకాలుగా ఉపయోగించాల్సినటువంటి పదాలను, ఆ వర్డ్స్ ని, దానికి సంబంధించినటువంటి ఆ కంటెంట్ ని వాళ్ళు ఉపయోగించారు. కానీ కాళేశ్వరంకి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి ఎక్కడా కూడా అంటే దానిలో ఉన్నటువంటి మంచిని చెప్పకుండా కేవలం కొన్ని ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే విధంగా కానీ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా 2 పిల్లర్లకు సంబంధించి జరిగినటువంటి దాంట్లో కేవలం దాన్ని ఎత్తి చూపుతూ కమిషన్ పనిచేసింది తప్ప కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ మొత్తం వివరాలను చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను మాత్రమే చెప్పుకుంటూ వ్యక్తిగతంగా వారి ప్రతిష్టను దిగజార్చే విధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు ఔన్నిత్యాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. కాబట్టి ఆ రిపోర్ట్ ను పూర్తిగా నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కోర్టు స్వీకరించినటువంటి తదుపరి విచారణ మనకు నెక్స్ట్ డేట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోర్టు విచారణకు స్వీకరించి ఆ నంబరింగ్ అయిపోతే మనకు నెక్స్ట్ డేట్ వస్తుంది. ఆ డేట్ కోసం చూపిస్తున్నారు. ఆ డేట్ వచ్చిన తర్వాత పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత మరి కోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత. ఇక జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేశారు కేసీఆర్ అండ్ హరీష్ రావు. అండ్ 2 వేర్వేరు పిటిషన్లు కూడా సబ్మిట్ చేశారు, ఇటు హరీష్ రావు అండ్ అటు కేసీఆర్.